బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణ ముగిసింది. గంటన్నర పాటు శ్రీముఖిని ప్రశ్నించారు సిఐడి అధికారులు. శ్రీముఖి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివరాలను సేకరించారు. బెట్టింగ్ యాప్స్ తో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి శ్రీముఖి బ్యాంక్ వివరాలు తెలుసుకున్నారు సిఐడి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా విచారిస్తున్న నేపథ్యంలో ఉదయం ఏదైతే మధ్యాహ్నం 2 గంటల సమయాన విచారణకు నిధి అగర్వాల్తో పాటు యాంకర్ శ్రీముఖి, మరోవైపు అమృత చౌదరి ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు. ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్ను సిఐడి అధికారులు సేకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా నిర్వహించినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారాలకు సంబంధించి పోలీసులు దృష్టి సారించే నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే శ్రీముఖికి సంబంధించిన విచారణ పూర్తయింది. దీంతో ఆమె తెలంగాణ సిఐడి కార్యాలయం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆమె M88 అనే బెట్టింగ్ సంబంధించిన గేమింగ్ యాప్ను, కమర్షియల్ సంబంధించిన యాప్ను ప్రమోషన్ చేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించిన నేపథ్యంలో M88 అనే యాప్ను ఏ విధంగా ప్రమోషన్ చేయవలసి వచ్చింది, ఎవరు నిర్వాహకులు టచ్లోకి వచ్చారు, ఇదే కాకుండా బ్యాంకుకు సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ వివరాలను కూడా సిఐడి అధికారుల ముందు శ్రీముఖి ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే సిఐడి అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా శ్రీముఖి సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీముఖి ఏదైతే వచ్చినటువంటి వాట్సాప్ స్క్రిప్ట్ ఆధారంగానే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ చేశాం, ఇందులో నాకు ఎలాంటి తన ప్రమేయం లేకుండానే ఇవన్నీ కూడా చేశానంటూ, ఎవరు కూడా బెట్టింగ్ యాప్కు పెట్టుబడులు పెట్టొద్దు, యువత మోసపోవద్దంటూ కూడా శ్రీముఖి గతంలో కూడా చెప్పింది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని సిఐడి అధికారుల ఎదుట చెప్పినట్లుగా తెలుస్తుంది. విచారణ గంటన్నరకు పైగా శ్రీముఖిని విచారించారు. ప్రస్తుతం నిధి అగర్వాల్తో పాటు అమృత చౌదరి ఆ ఇద్దరిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరి విచారణ కూడా ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో వారి స్టేట్మెంటు పూర్తయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ముఖ్యంగా ఉన్నటువంటి ఏవైతే ప్రమోషన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు ఎలా టచ్లోకి వచ్చారు, టచ్లోకి వచ్చిన తర్వాత ఎంత పారితోషికం తీసుకున్నారు, సాధారణ యాడ్స్ కంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత అధిక మొత్తంలో సంపాదించారు, దీనివల్ల యువత మొత్తం కూడా బెట్టింగ్ యాప్కు బారిన పడి ఆ తర్వాత ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకొని నష్టపోయి బలవన్మరణాలు పాల్పడ్డ నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సిఐడి అధికారులు ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైనే దృష్టి సారించిన నేపథ్యంలో యాప్ నిర్వాహకులకు సంబంధించి ఎవరెవరు టచ్లోకి వచ్చారు, వారి వివరాలు, వారి ఐడి, ఆన్లైన్ ద్వారా కూడా ఎక్కువగా నిర్వాహకులు టచ్లోకి వచ్చినట్టుగా ఉన్నటువంటి నిందితులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఐడీలతో పాటు ఆ వచ్చినటువంటి ఆన్లైన్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం సిఐడి అధికారుల ఎదుట నిధి అగర్వాల్తో పాటు శ్రీముఖి, అమృత చౌదరి ముగ్గురు కూడా ఉంచినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ముగ్గురే కాకుండా ఇంకా మొత్తం 29 మందిలో వరుసగా విచారణ చేసుకుంటూ సిఐడి అధికారులు వస్తున్నారు. 29 మంది విచారణ పూర్తయిన తర్వాత బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి వారిని IP అడ్రస్ ద్వారా ట్రేస్ చేసి వారికి కూడా నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి, అంటే ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళను తెలంగాణకు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని కూడా ఇప్పటికే సిఐడి అధికారులు చెప్తున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించే ప్రస్తుతం సిఐడి అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీముఖి విచారణ ముగిసింది. ఆల్మోస్ట్ మరో ఇద్దరి విచారణ కూడా పూర్తయింది. మరి కాసేపట్లో కూడా తెలంగాణ సిఐడి కార్యాలయం నుంచి బయటకు కూడా రానున్నారు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.